అనంతపురంలో కల్తీ మద్యం తయారీ మూట గ్రేటర్ హైదరాబాద్కు మరింత కిక్ అంటే గలీకి ఓ దుకాణం పెడదామని ఇక పల్లెటూరుకు ఒక వైన్స్ ప్రతి పల్లెటూరులో ఒక వైన్స్ అని ఇవన్నీ దానికి సీరియల్గా వస్తూ ఇప్పుడు వాళ్ళకి ఒకటి ఏమైందంటే హైదరాబాద్లో ఒక కల్తీ కళ్ళు కల్తీకి మేము మా సమాజము మా పార్టీ మేము కూడా పూర్తి వ్యతిరేకమే కల్తీకి. కానీ కల్తీ పేరు మీద ఏదైతే కుట్ర చేస్తారో దానికి మాత్రం ఖచ్చితంగా మేము విభేదిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఊరుకునే ప్రసక్తే లేదు. కల్తీని బూచిగా చూపించి కొన్ని పేపర్లలో రాయించి ఎక్కువ పబ్లిసిటీ చేసి కల్తీ అనేది ఎక్కడ లేదు, కేవలం కళ్ళునే కల్తీ అన్నట్లు చిత్రీకరించి కళ్ళు నిషేధించి దాని వెనకాల ఒక పెద్ద మాఫియా, లిక్కర్ మాఫియా హస్తం ఉందనేది ఇప్పుడు బయటపడుతుంది. మేము కూకట్పల్లి సంఘటన జరిగినప్పుడు మేము బాధపడ్డాం. మేము కూడా హాస్పిటల్కి పోయి పరామర్శించినాం. కల్తీని నివారించాలని చెప్పినాం మేము కూడా ధైర్యంగా. అరే దీనివల్ల వృత్తికే ప్రమాదమే ఖచ్చితంగా. డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకు గురించి ఉంది? డిపార్ట్మెంట్ కల్తీ నివారించడానికి. డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుంది? మామూలు తీసుకొని వదిలిపెడుతుందా లేకపోతే ప్రోత్సహిస్తుందా? ఏం జరుగుతుంది? బద్నామా చేస్తున్నారని చెప్పి మేము కూడా మాట్లాడినాం. కానీ తర్వాత ఏం తెలుస్తుంది అంటే మెల్లగా దీని వెనకాల ఒక పెద్ద మాఫియా ఉంది అనేది మాకు అర్థమవుతుంది. సీరియల్గా అక్కడ కల్తీ జరగడం, ఇక్కడ ఎక్సైజ్ పాలసీ రూపొందించడం ఇట్లా కనిపించేటట్లు. ఎప్పుడు నవంబర్ తర్వాత చేయాలి, అది నవంబర్ వరకు ఉంది. కానీ ఇప్పుడే జూలైలోనే స్టార్ట్ చేసారు. జూలైలోనే స్టార్ట్ చేసి మెల్లిగా అక్కడ మాకు అనుమానం వస్తుంది దీని వెనకాల గవర్నమెంట్ కుట్రనే ఉందాయమని. ఎందుకంటే ఇంతమంది చనిపోరు. మేము అడిగిన ఎక్సైజ్ పడి ఏంది కలిపినాడు? ఆల్ఫాజోలం కలిపితే ఎట్లా చచ్చిపోతారా? ఆయన ఆల్ఫాజోలం కలిపితే ఇమ్మీడియట్గా తాగిన అర్ధ గంటకే కిక్ వస్తుంది దానికి. తాగిన వాళ్ళకు కిక్ వచ్చిన తర్వాత అదే రోజు జరుగుతుంది. నువ్వు 2 రోజుల తర్వాత తాగిన 2 రోజులకు ఎట్లా జరుగుతుంది? అసలు ఏం చేసిండ్రు? ఏం కుట్ర అంటే మాకు అప్పుడు అనుమానం వచ్చింది. కానీ మెల్లగా పేపర్లలో ఆఫీసర్లు ఎక్సైజ్ పాలసీ తయారు చేయడం, ఆగస్టులోనే విలువాలని చెప్పడం, కేవలం వాళ్ళు దృష్టి అంతా టోటల్ ఇన్కమ్ మీదనే దృష్టి పెట్టడం. ఎట్లా అప్లికేషన్లు 2 లక్షలు అప్లికేషన్ 3 లక్షలు చేయాలని చెప్పడం, ప్రతి పల్లెటూరులో ఒక దుకాణం పెట్టాలని చెప్పడం, గ్రేటర్ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో మొత్తం ఇంకా లిక్కర్ షాప్లే చీప్ లిక్కర్ పెడదామని చెప్పడం, మైక్రో బ్రూవరీస్ పెడదామని చెప్పడం, విజయ డైరీ పాల మాదిరిగా ఎట్లయితే ఉంటాయో అక్కడక్కడ చిన్న అవుట్లెట్ పెట్టి అమ్మాలని చెప్పడం, ఎట్లా పైసలు రాబట్టాలా, ఎట్లా రక్తం పీల్చాలా, ఎట్లా తాగాల, ఎట్లా పైసలు వసూలు చేయాలా. కూలి పని చేసేటోని కూడా వదిలిపెట్టకుండా వాడు 500 కూలి వస్తే 300 గుంజాలు తినలేని ఎట్లా మన్ని ఆ దృష్టి పెట్టి ఇన్కమ్ మీద దృష్టి పెట్టినా కానీ మాకు అనుమానం వచ్చింది దానిలో ఏమైనా జరుగుతుందేమని. ఇలా మద్య నిషేధం చేస్తామని అన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు చేయండి అని డిమాండ్ చేసిండ్రు. బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పన్నారు. మీరు చెప్పింది ఏంది, చేస్తున్నది ఒక్క బెల్ట్ షాప్ అని మీరు బంద్ చేసిందా? మరి అఫీషియల్గా మీరు దుకాణాలు పెట్టాలని చూస్తున్నారు. ఇంకా టెట్రా ప్యాక్లు వస్తున్నాయి. టెట్రా ప్యాక్స్ చిన్న జేబుల 60 ml 90 ml వాళ్ళు చిన్న జేబులు వేసుకొని పోవచ్చు అంతే. ఆటోలో పోతూ లేకపోతే లైట్ పడ్డదనుకో, లైట్ పడగానే ఆ లైట్ తీసే లోపల లట్టుకుని ఇట్లా నోట్లు వేసుకోవాలి, నీళ్ళు తాగాలి, పోవాలి అంతే. కాదు ఆటోలో పోతా అంటే పూర్తి అందుబాటులో ఒక పాన్ తిన్నట్ల, పాన్ షాప్లో పాన్ కొనుక్కొని తిన్నట్ల పూర్తిగా విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుంది, బయట పోయేటోళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. టెట్రా ప్యాకులు తెస్తున్న వాస్తవమా కాదా? కొత్త కంపెనీలను ఆహ్వానించారు. ఇప్పుడు రెడీ ఉన్నాయి, ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసిండ్రు. కొత్త కంపెనీస్ అన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు.
అవన్నీ ఎట్లాంటివంటే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో తాకి చనిపోయినటువంటివి. ఏవో పేర్లు, కొత్త కొత్త పేర్లు, బొంబి బీర్లు, బిర్యానీ బీర్లు, బంబం బీర్లు, ఒకడు కొంటే 2 ఫ్రీ, ఇలాంటివి ఎక్కడ చూడలే. మేము అధికారంలో ఉన్నప్పుడేమో మీరు మా మీద బెల్ట్ షాప్ నుంచి తాపుతున్నారు, వీళ్ళు తాపిని తెలంగాణ మొత్తం నాశనం చేస్తున్నామన్నారు. ఇలా మీరు ఏది వదిలిపెట్టట్లేదు. బెల్ట్ షాపులు ఆథరైజ్ చేస్తున్నారు, టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి. ఒకవైపు పూర్తిగా కళ్ళునే నిషేధించాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. కళ్ళు నిషేధించాలని చెప్పి ఇప్పటికే హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని వేల మంది ఆధారపడి బతికేటువంటి దుకాణం అంటే కళ్ళు దుకాణం అంటే ఒక కళ్ళమటైనా బతికేది, ఒక గౌడ కూడా కాదు బతికేది. ఒక దాదాపు 50 మంది బతుకుతారు అక్కడ. పుట్నాలు అమ్ముకుంటారు, బజ్జీలు చేసేటోళ్ళు, చేపలు ఫ్రై చేసేటోళ్ళు, మటన్ ఆరకట్టుకే మటన్ వాళ్ళు సోదరులు, మటన్ వాళ్ళు, కుమ్మరోళ్ళు, కమరోళ్ళు చాలామంది బతుకుతారు. వాళ్ళంతా ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా. మేము కల్తీని నివారించడానికి నీరా పాలు తీసుకొచ్చినాం, ప్యూర్ నీరని తీసుకొచ్చినాం, చెట్లు పెంచినాం, కల్తీ లేకుండా ఎన్నో నివారణ చర్యలు చేపట్టినాం. మీరు ఒక్క చెట్టు పెంచపోతుంది, ఊరికి 5 ఎకరాలు అంటారు, డ్రిప్ అంటారు, యాది లేదు. పడి చనిపోయిన గీతా కార్మికులకు ₹1 కోట్ల బాకీ ఉన్నది. ఇంతవరకు ఒక్కసారి ఇవ్వాలి. 2 సంవత్సరాల్లో చనిపోయిన గీతా కార్మికులకు మీరు 10 లక్షలు ఇస్తామన్నారు. మేము ఇచ్చే 5 లక్షలు కూడా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇక హైదరాబాద్ మొత్తం బంద్ చేసిండ్రు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మొత్తం బంద్ ఉంది. మేము వచ్చిన తర్వాతనే కుల వృత్తులను పునరుద్ధరణ చేసిన, అందులో భాగంగా గీతా వృత్తిని కూడా మళ్ళీ ఓపెన్ చేయించి ఇప్పించినాం. ఇప్పుడు మళ్ళీ రాగానే మళ్ళీ పాత పద్ధతి, సేమ్ పాత పద్ధతిలో మళ్ళీ యథావిధిగా మళ్ళీ బంద్కు అక్కడ పొగ అంటియడం, ఇక్కడ వేయడం. మున్సిపాలిటీలో ఒక కుక్కను చంపాలంటే ఏం చేసేదంటే ఆ కుక్కకు ఎరిలేసిందిరా, గజ్జిలేసింది, పిచ్చిలేసింది అని చెప్పి అనడం. అన్న తర్వాత ఇంటి కూడా పట్టియడం, తీసుకోపో అని. అది మంచిగా ఉందని వెనక్కి మళ్ళీ చూసినా కూడా లేదు అది పిచ్చిలేసిందని చెప్పి అన్నాడు. అంటే ఒక ముద్ర, ఒక కుక్కను చంపాలన్నప్పుడు ఒక ముద్ర వేసినట్లు దీన్ని నిషేధించాలన్నప్పుడు ఇగో దీని మీద 13 మంది చనిపోతారా? ఎవరన్నా చచ్చిపోతే తాగిన అర్ధ గంటలో చచ్చిపోతారు, 3 రోజులు చచ్చిపోతారా? ఎట్లా? అది ఎక్కడ? అది ఆ మందు ఆల్ఫా జ్వలంకు అది లేనేలేదు కదా, ఆ లక్షణాలు లేవు. ఆల్ఫా జ్వలంకు మోతాదు ఎక్కువైతే ఇమ్మీడియట్గా కోమాలోకి పోతారు, పూర్తిగా తాగితే నిష ఎక్కువ వస్తుంది. అంతే తప్ప ఇంతమంది మాకు అనుమానం వస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో అన్ని బంద్ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కుల వృత్తులను బాగు చేస్తామని చెప్పిండు, కుల వృత్తులను బాగు చేసిండు, అందులో భాగంగా దుకాణాలను ఓపెన్ చేయించిండు. మీరు కల్తీ, ఒక పెద్ద డిపార్ట్మెంటే ఉంది కల్తీని నివారించకుండా. ఇవాళ మీరు ఎక్సైజ్ పాలసీ గురించి దీన్ని అడ్డం పెట్టి హైదరాబాద్లో బంద్ చేసి హైదరాబాద్ తర్వాత జిల్లాలు బంద్ చేయాలనే కుట్ర అనేది ఇవాళ జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇదంతా లిక్కర్ మాఫియా, లిక్కర్ సిండికేట్ చేస్తున్నటువంటి కుట్ర. ఇది పైసలు దోచుకోవడానికి, పైసలు మొత్తం చేసుకోవడానికి, 2 రకాల దోపిడీ చేయడానికి. అఫీషియల్గా ఇన్కమ్ వస్తుంది, ప్లస్ కంపెనీల నుంచి కూడా డబ్బులు వస్తాయి. దీన్ని రుచి మరిగి ఇక దీన్ని ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయనేటువంటి ఆశతోనే ఈ టెట్రా ప్యాకులు, కొత్త కొత్త కంపెనీలు, ఊరుకు దుకాణము, హైదరాబాద్లో దుకాణాలు బంద్, ఇంకా షాపులు ఉంచడం అనేది. మేము 10 సంవత్సరాల్లో దుకాణాలు సంఖ్య పెంచలేదు. 10 సంవత్సరాల కాలంలో కల్తీ మద్యాన్ని అరికట్టినాం కనుకనే సేల్స్ అయినాయి. అక్కడ గీతా వృత్తిని, న్యాచురల్గా వచ్చే డ్రింక్ని ప్రోత్సహించినాం, ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. లిక్కర్ మాఫియా తలొగ్గి చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలనే కుట్రతో, సేల్స్ పెంచుకోవాలనే కుట్రతో, ఖజానా నింపుకోవడానికి ఇవాళ మీరు కకృతి పడి కొత్త కొత్త పిచ్చి పిచ్చివన్నీ కూడా ఇవాళ తీసుకొస్తూ ఉన్నారు. కొత్త కొత్త కంపెనీలు ఇలా వస్తూ ఉన్నాయి. లైసెన్సులు పీరియడ్ ఉన్నా కూడా ఆతృతతో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిండ్రు. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి మన జరిగినటువంటి చనిపోయిన వాళ్ళతో కూడా. ఎందుకంటే అంతకన్నా ముందు 40 మంది చనిపోయిండ్రు ఒక ఇండస్ట్రీలో పక్కనే. 40 మంది చనిపోతే ఇప్పటి వరకు ఊసు లేదు, పాసు లేదు.
చనిపోయిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది దొరకలేదు. నిజంగా మనుషుల మీదనే ఇంత పెద్ద ప్రేమ, ఇంత పెద్ద ప్రజల ఆరోగ్యం పట్ల మీకు ఇంత పెద్ద శ్రద్ధ ఉంటే మరి పక్కన 40 మంది చనిపోతే కొన్ని శవాలే దొరకలేదు, 40 మంది ఎట్లా చనిపోయినని చెప్పి దర్యాప్తు లేదు, ఆ కంపెనీని అరెస్ట్ చేయలేదు, జైల్లో పెట్టలేదు. అలాంటి కంపెనీలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ కంపెనీ సిగాచి కంపెనీ, మరి ఆ సిగాచి కంపెనీ లాంటివి ఇంకా ఉన్నాయి, 30-40 ఉన్నాయి, 100 ఉన్నాయి దగ్గర. అలాంటి సిగాచి కంపెనీల మీద ఎందుకు దొరలేదు? అలాంటి ఇండస్ట్రీస్ పైన బాయిలర్స్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ బస్ట్ అయినా బ్లాస్ట్ అయినా 100 మంది చనిపోయేటువంటి ఉన్నాయి. ఎవడు కరెక్ట్ వెరిఫికేషన్ లేదు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, బాయిలర్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఇండస్ట్రీస్ పైన కానీ ఏం లేదు. అసలు ఆ కంపెనీ మీదనే లేదు. ఏ కంపెనీలో అయితే 40 మంది చనిపోయినారో ఆ కంపెనీ వాడికి బేఫికర్లో ఉన్నాడు. కానీ ఇవాళ ఇక్కడ ఒక దుకాణందరు కుటుంబం మొత్తం జైలు పెట్టిండ్రు. అసలు ఇప్పటివరకు కూడా దర్యాప్తు నుంచి ఏంటంటే బయటికి రాలేదు. భయభ్రాంతులకు గురి చేసేసి ఇవాళ మీరు ఈ లిక్కర్ పైసల గురించి, ఈ గ్రేటర్ కిక్కు గురించి, దీని గురించి మీరు ఇవన్నీ చేస్తున్నారని కదా మాకు అంత బలమైనటువంటి అనుమానాలు అందరికి కలుగుతున్నాయి.